కాపు సామాజిక వర్గపు ఓట్లు షిఫ్ట్ అవుతాయి. ఉమ్, అంత ఇచ్చే పరిస్థితుల్లో లేకపోతే 30-40% షిఫ్ట్ అవ్వడం మాత్రమే సాధ్యమవుతుంది ఉమ్, అక్కడ. రెండవది భారతీయ జనతా పార్టీ ఓటు. భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి హార్డ్ కోర్ ఫ్యాన్స్ అంతా కూడా అంటే ఆ, నాకు తెలిసి ఎంత ఇదిగా ఉంటుందంటే ఎవరో తెలియని కూడా తెలియదు. నాకు బాగా గుర్తు, మా నాయనమ్మ చెల్లెలు ఉండేది విజయవాడలో. ఆవిడ యాక్చువల్గా ఈ బీడీలు కుట్టడాలు, బీడీలు కట్టడాలు, చుట్టడాలు, తర్వాత ఈ స్వీట్ షాపుల్లో అదే మన ఈ పంచదార రేకులు అని ఇట్లాంటివి ప్యాకెట్లో వేసి ప్యాక్ చేయటం, ఇస్తరాకులు కొట్టడం ఇట్లాంటివి చేసేది. వాళ్ళు భర్త ఏమో ఇటు మన ఇవి ఉంటాయి చూడండి, వే బ్రిడ్జిల దగ్గర పనిచేయడం మా తాతయ్య అట్లా చేసేవాడు. ఆయన మా నాయనమ్మ చెల్లెలు వాళ్ళ భర్త కూడా మా తాతయ్య అవుతారు కదా, చిన్నాయనమ్మ వాళ్ళది. ఆవిడ అక్కడ విజయవాడలో ఆంజనేయ వాగు సెంటర్లో ఉండేవాళ్ళు, కొండపైన ఉంటుండేవాళ్ళు. ఓ రోజు నేను డిగ్రీ అయిపోయి ఈనాళ్ళు చేస్తున్నప్పుడు అనుకుంటా నడుచుకుంటూ వెళ్తుంటే ఎరాసాయి అని వచ్చింది. ఏంటని చూస్తే చేతిలో జెండా ఊపుతుంది, బీజేపీ జెండా. దాని మీద ఆవిడ ఫోటో ఉంది జెండా మీద. జెండా మీద. నువ్వేంటి ఇదేంటి అంటే నన్ను ఏదో ఇది చూడరా ఇది ఇట్లాగని ఇచ్చింది. అదేంటంటే పాంప్లెట్. ఆవిడకి కార్పొరేటర్ అట, కార్పొరేటర్ అభ్యర్థి. కార్పొరేటర్ అభ్యర్థిగా ఆవిడ పెట్టేశారు. మేము ఉండే ఏరియాలోనే కార్పొరేటర్ అభ్యర్థి ఆవిడ. ఎట్లా నీకు అసలు నువ్వు బీజేపీ అంటే ఏందో తెలియదు, నీకెవరు ఇచ్చారు టికెట్ అని అడిగా. ఆర్ఎస్ఎస్ ఏందో తెలియదు, బీజేపీ ఏందో తెలియదు. మా పక్కన ఒక ఆయన ఉంటాడరా, అప్పుడప్పుడు మీటింగ్లకు పట్టుకెళ్తాడు నన్ను. ఆయన ఇట్లాగ నాతో సంతకాలు పెట్టించారు, రోజుకి 300 రూపాయలు ఆయన ఇస్తున్నాడు రా నాకు కూలీ డబ్బులు. ఆయన ఆర్ఎస్ఎస్ ఆయన.